వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. బట్ ఒక చూడండి, ట్రాఫిక్ ఎక్కడైనా వెహికల్ వెనక్కి తీయాలంటే కష్టం, చాలా కష్టం. నేనైతే తీయలేకపోతున్నాను చూడండి. అమ్మో, ఎక్కడ బండి పడేస్తానేమో అని చెప్పి చాలా భయపడుతున్నాను. అసలు కాలు అందట్లా రెండు వైపులా కూడా. ఫైనల్గా నేను మా బ్రదరు కేటీఎం బైక్ షోరూమ్కి అయితే వచ్చేసాం భయ్య. ఇప్పుడు కొంటున్న ఈ బైక్ నాదే అని మాత్రం అనుకోకండి. ఇలాంటి అపోహలు అయితే పెట్టుకోకండి. కంప్లీట్ గా ఈ బైక్ అనేది మా బ్రదర్ ఓన్ మనీతో కొనుక్కున్నాడు. జస్ట్ నేను బ్రదర్ గా సపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను వచ్చి విజిట్ చేస్తున్న ఈ షోరూమ్ ఏదైతే ఉందో ఇది కాచిగూడ బ్రాంచ్ ఇది. సో మా ఇంటికి దగ్గరలో చూస్తే నాకు ఈ స్టోర్ అయితే కనిపించింది. సో ఈ షోరూమే. సో అందుకోసమే డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను కేటీఎం షోరూమ్ కి అయితే విజిట్ అవుతున్నాను. ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తే బ్రాండ్ న్యూ కేటీఎం వెహికల్స్ అయితే ఉన్నాయి. వావ్, లుక్ ఎట్ దిస్ అమేజింగ్ కేటీఎం న్యూ మోడల్ బైక్స్ 200, 250, 390 సిరీస్ మొత్తం కూడా ఒక లైనప్ లో వీళ్ళైతే అమర్చారు. ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్, చాలా ఇంప్రెసివ్ అయితే అయ్యాను. ఈ వెహికల్స్ ని చూస్తూ ఉంటే నాకు తెలియకుండానే ఫేస్ లో ఏదో తెలియని స్మైల్ అయితే బయటకు వస్తుంది. సో నాకే ఇంత ఎక్సైట్మెంట్ ఉంటే నా బ్రదర్ కి ఇంకెంత ఎక్సైట్మెంట్ ఉందో మాటల్లో చెప్పలేను. ఇక్కడ 250 అయితే ఉంది భయ్య. ఓల్డ్ 250కి న్యూ జనరేషన్ 250కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసరికి డ్యూక్ 200. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ తో చాలా బాగుంది కదా. ఎప్పటి నుంచో చూస్తున్నా 200. సో అదే లుక్స్ లో అయితే ఉంది. సో అట్ ద సేమ్ టైం లైన్ అప్ చూడండి, కేటీఎం బ్రాండ్ వెహికల్స్ 250 ఉంది. అట్ ద సేమ్ టైం డ్యూక్ 390 కూడా అయితే ఉంది. చూస్తూ ఉంటే నాకైతే అగ్రెసివ్ లుక్ చాలా బాగుంది. నేను పర్సనల్ గా చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను. ఇన్ని కేటీఎం బైక్స్ కళ్ళెదురుగా చూస్తూ ఉంటే. న్యూ జనరేషన్ డ్యూక్ 200 లో వీళ్ళు టీఎఫ్టీ డిస్ప్లే అయితే వీళ్ళు అడిషనల్ గా యాడ్ చేశారు. సో లైక్ లుకింగ్ చాలా బాగుంది. ఇంతకు ముందు 300 లో 250 లో ఉండే, బట్ ఇప్పుడు టీఎఫ్టీ డిస్ప్లే వీళ్ళు 200 లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే సో కలర్ డిస్ప్లే కదా, ఇంతకు ముందు బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయితే ఉండే. ఫ్రంట్ ఆఫ్ నుంచి చూస్తూ ఉంటే లుక్స్ వైజ్ చూడండి, ఇప్పుడు 250 కూడా చూపిస్తున్నా. లుక్స్ వైజ్ చాలా చాలా ఇంప్రెస్ చేస్తుంది. సో 250 లో మనకి అడిషనల్ గా సేమ్ డిస్ప్లే ఉంటుంది, బట్ ఇక్కడ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లుక్స్ వైజ్ చూడండి, ఫ్రంట్ లుక్ సో చాలా చాలా ఇంప్రెసివ్ అయితే అవుతూ ఉన్నాం ఆ లుక్స్ ని చూస్తూ ఉంటే. సో ఈ కేటీఎం 250 ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో మనం చూస్తున్న రోల్డ్ మోడల్ కేటీఎం డ్యూక్ 200 ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీతో పాటుగా నేను కూడా తెలుసుకుంటాను. నాకు పర్సనల్ గా 200 నచ్చింది. చూడరా, చాలా అగ్రెసివ్ లుక్స్ అయితే ఉన్నాయి. నీకు నచ్చిన కేటీఎం బైక్స్, ఇది 200 సిరీస్ అనుకుంటా, ఇది 250 సిరీస్ అనుకుంటా. చూడు మరి ఏ వెహికల్ నీకు నచ్చింది ఇందులోనా? నాకైతే 200 బాగుంది, బట్ ఒకసారి ఎక్కి చూస్తాను. ఎక్కి చూడు. నాకేం హైట్ ఎక్కువ అనిపిస్తుంది గురు. నాకు అలానే అనిపిస్తుంది. నాకు మా బ్రదర్ కి ఈ కేటీఎం డ్యూక్ 200 చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే హైట్ చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. మా వాడికైతే వన్ సైడ్ కాలైతే కరెక్ట్ గా అందట్లేదు. టూ సైడ్స్ పెట్టుకుంటే అసలుకే కాలైతే అందట్లేదు. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. మా హైట్ వచ్చేసరికి 5.4, అరౌండ్ 5.5 అయితే ఉండొచ్చు. సో మాకైతే అన్‌కంఫర్టబుల్ గా ఉంది. కూర్చునేటప్పుడు అసలు రెండు వైపులా కూడా కాలైతే అందట్లేదు. నేను ఒకసారి ఈ వెహికల్ ని టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ లో ఈ వెహికల్ ని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా? ఈ వెహికల్ కంఫర్ట్ ఎలా ఉంది? కన్వీనియన్స్ ఎలా ఉంది? ఒకవేళ మనం ఈ వెహికల్ తో ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటికి వెళ్తే ఈ వెహికల్ ని మనం హ్యాండిల్ చేయగలమా లేదా? అనేది కంప్లీట్ గా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తాను. ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇక్కడ 250 అయితే ఉంది. ఈ వెహికల్ లో కూడా మా వాడు కూర్చున్నాడు. ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ గా వీడికైతే కాళ్ళు రెండు వైపులా కూడా అందుతున్నాయి. సో విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఎందుకంటే 250 అనేది కొంచెం లెంత్ అనేది తక్కువగా ఉంది, సీట్ లెంత్. సో రెండు వైపులా కూడా కాళ్ళు బాగా అందుతున్నాయి. సో దీన్ని కూడా టెస్ట్ డ్రైవ్ చేద్దాం. సో కంఫర్ట్ మా వాడికి ఇదే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి వాడైతే నాకు చెప్పిండు. సో చూడండి మరి లుక్స్ వైజ్ ఏ వెహికల్ బాగుందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నన్ను అడిగితే పర్సనల్ గా నేను 200 చాలా చాలా నాకు నచ్చింది భయ్య. 250 కూడా బాగుంది. బట్ ఏంటంటే 200 ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. సో అందుకోసమే 200 నచ్చింది. నేను కూడా ఈ వెహికల్ లో కూర్చున్న తర్వాత నాకైతే అసలుకి అందట్లేదు భయ్య. చూడండి అసలు
సస్పెన్షన్ ఓకే. అంతా బావుంది. లుక్స్ వైస్, డిజైన్ వైస్, ఫిట్ అండ్ ఫినిష్ మొత్తం గూడా బావుంది. బట్ ఏందంటే ఈ వెహికల్‌ని నేను తీసుకుంటే కంఫర్ట్ విషయంలో నేను ప్రతిసారి కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి. మీ డెసిషన్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ మీ ఫేవరెట్ బైక్ కేటీఎం డూక్ 200 250 కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. మణికంఠ. ఓకే నవీన్ ఓకే. చెప్పండి సార్. అది 200 కావాలి. ఓకే ఇవి మనకు వచ్చేసి డ్యూక్ 200 సార్. నెక్స్ట్ 250 390 అనమాట. ఓకే. 3 మోడల్స్ ఉన్నాయి మనకు. 125 నుంచి స్టార్ట్ ఉంటుంది. డ్యూక్ 125, 200, 250, 390 ఓకే. అలా. మీరు ఏం చూస్తున్నారు? ఒక యాక్చువల్లీ 200 కావాలి. ఓకే దీనికోసమే వచ్చాను. అచ్చా ఓకే. మీరు టెస్ట్ రైడ్ చేద్దాం అనుకుంటారా సార్? అవును సార్. ఓకే ఓకే సరే. 200 మనకు టెస్ట్ రైడ్ చేయండి, 250 కూడా టెస్ట్ రైడ్ చేయండి. ఇది కొత్తగా వచ్చిందా సార్? కొత్తగా వచ్చిందనమాట. దీంట్లో 3 కలర్స్లో అవైలబుల్ ఉంది మనకి మోడల్ వెహికల్. చూడండి సార్, ఒకసారి ఎక్కి చూడండి. సార్ ప్రైస్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసి 200కి 2,43,000 ఆన్ రోడ్ ఉంది, ఓకే. ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. ఇది మనకి 250లో వచ్చేసి ఇంత ముందుకు ప్రైస్ 2,91 ఉండే, ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది. అలా 267కి మనకి ఆన్ రోడ్ వచ్చేస్తుంది. పెట్రోల్ ఏదో ఉంది. ఫియర్ లేదు దాంట్లో. 267కి ఆన్ రోడ్ వచ్చేస్తుంది అనమాట. 267. 7 అది ఫైనలా లేకుంటే అడిషనల్ డిస్కౌంట్స్ ఉంటాయా షోరూమ్ నుంచి? లేదు లేదు ఫైనల్. ఇంకా చూద్దాం ఒకవేళ ఇంక చూసి. ఓకే. అడిషనల్ రేట్గా వస్తే ఇంకేమైనా వేరియేషన్స్ ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా కొంటా అంటే మనం ఏదో ఒకటి బెస్ట్ ఇచ్చేద్దాం. అవును. ఓకే ఓకే. ఇది చాలా హైట్ ఉంటుంది. యాక్చువల్గా దాని సీట్ ఎంఎం వచ్చేసి 800 mm ఉంటుంది, ఇది 823 ఉంటుంది అందట్లేదు సార్ కాకుండా. అట్లా. మీరు 2 వెహికల్స్ టెస్ట్ రైడ్ చేయండి, మీకు 2 వెహికల్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీరు దాన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో, మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో. ఈ వెహికల్కి ప్రైస్ ఎంత సార్ డిఫరెన్స్ మనకి? ఇప్పుడు మనకి డ్యూక్ 200 వచ్చేసి 2,43,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఓకే. ఓకేనా. డ్యూక్ 250 వచ్చేసి మనకి ఇంతకుముందు ప్రైస్ 2,91,000 ఉంటే, ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 2,67,000కి ఆన్ రోడ్ ఇచ్చేస్తున్నాం. ఓకే. అంటే మనకి 20,000 మనకి డిస్కౌంట్ 25,000, 23,000 డిస్కౌంట్ వస్తుంది ఓకే. మనకి. మైలేజ్ ఎంత వస్తుంది సార్ మనకి డిఫరెన్స్? అంటే రెండింటిగా కంపారిజన్ ఏది మంచిగా వస్తుంది మనకి మైలేజ్? మైలేజ్ డ్యూక్ 200లో 35 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35. ఓకే. మంచిగా డ్రైవ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఇస్తుంది. ఓకే. డ్యూక్ 250లో మనకి 30 లాస్ట్. 30 లాస్ట్. 30 అయినా వస్తుందా లేకుంటే అంతకన్నా తక్కువ అవుతుందా? 25, సిటీస్లో 26? కొంచెం తక్కువ. అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే డ్యూక్ 250 మైలేజ్ రాదు, 25, 26 వస్తుంది అంటారు. లేదండి వస్తుంది. 30 పక్కా వస్తుంది. 30 వస్తుంది. ఓకే. ఇది అయితే మనకి 35 వరకు వస్తుంది. దీంట్లో మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది డ్యూక్ 200లో. ఎల్ఈడి లైట్స్, నెక్స్ట్ 5 కలర్ టీఎఫ్టీ వస్తుంది అనమాట. ఒక టీఎఫ్టీ కన్సోల్ వస్తుంది మనకి. టీఎఫ్టీ వస్తుంది అనమాట, 5 కలర్ టీఎఫ్టీ వస్తుంది. ఓకే. అదే 250కి వెళ్తే మనకి మొత్తం 390 ఫీచర్స్ వచ్చేసినాయి. అడిషనల్గా ఏమేమి వచ్చినాయంటే దీంట్లో 5 కలర్ టీఎఫ్టీ, నెక్స్ట్ డిఆర్ఎల్స్ వచ్చినాయి, ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి. ఓకే. దీంట్లో మనకి రైడ్ బై వైర్ ఉంటుంది, కిక్ షిఫ్టర్ ఉంటుంది. రైడ్ బై వైర్ అంటే ఏంటి సార్? రైడ్ బై వైర్ అంటే ఏంటంటే థ్రాటిల్ రెస్పాన్స్ అనమాట, ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. దీంట్లో మనకి కేబుల్ ఉండదు, ఎలక్ట్రానిక్ సెన్సార్ అనమాట. ఓకే సార్ మనకి దీంట్లో రైడ్ బై వైర్ అది వచ్చేసి సెన్సార్తో వర్క్ అవుతుంది. నెక్స్ట్ కిక్ షిఫ్టర్ ఉంటుంది. కిక్ షిఫ్టర్లో వచ్చేసి మనకి వితౌట్ క్లచ్, అంటే ఆఫ్టర్ 3000 RPM మనము వితౌట్ క్లచ్ మనం గేరింగ్ చేయొచ్చు అనమాట, అప్ డౌన్. ఓకే. నెక్స్ట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీంట్లో టీఎఫ్టీ స్క్రీన్, ఇదైతే మనకి ఫస్ట్ 390లో ఉండేది, అది 250లో మనకి ఇప్పుడు లాంచ్ చేసేసాడు అనమాట. ఇంత ముందుకు ఎల్సిడి స్క్రీన్ ఉంటుండే, ఇప్పుడు టీఎఫ్టీ స్క్రీన్ లో మనకి రిలీజ్ చేశాడు. దీంట్లో మనకి మోడ్స్, రైట్ మోడ్స్ అనమాట. రైట్ మోడ్స్ లో మనకి స్ట్రీట్ మోడ్ ఉంటుంది, నెక్స్ట్ ట్రాక్ మోడ్ ఉంటుంది అనమాట. అంటే ఈ మోడ్స్ లో మనకి పవర్ ఇంక్రీజ్ పవర్ ఇంక్రీజ్ అని కాదు, మనకి సిటీస్లో రైడ్ చేసినప్పుడు మనము స్ట్రీట్ మోడ్ పెట్టుకుంటాము, హైవేలో డ్రైవ్ చేసినప్పుడు ట్రాక్ మోడ్ పెట్టుకుంటాం. ట్రాక్ మోడ్ దానివల్ల బెనిఫిట్ ఏంటి సార్ మనకి? మైలేజ్ ఏమైనా ఎక్కువ వస్తుందా? మైలేజ్ అంటే మీకు ఆటోమేటిక్గా మీకు లాంగ్లో క్రూజింగ్ చేస్తారు కాబట్టి ట్రాక్లో ఉంటే బెస్ట్ అన్నమాట. ట్రాక్లో ఉంటే బెస్ట్. ఓకే. దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఓకే. కార్నరింగ్ ఏబిఎస్ అందులో ఉంటుంది కదా? లేదు, ఓన్లీ దీంట్లో మనకి 390వి ఓన్లీ 2 వే షిఫ్ట్ చేశాడు, రైట్ బై వైర్, కిక్ షిఫ్టర్ అంతే. ఓకే. కార్నరింగ్ ఏబిఎస్ అలాంటివి ఏమి ఉండవు, నార్మల్. ఓకే సార్. ఓకే. సరే ప్రైస్ కొటేషన్ కూడా తీసుకోండి. చెప్పండి సార్.
కూర్చో. అక్కడ కూర్చో. యాక్చువల్లీ వెహికల్ మా బ్రదర్ కోసం ఎప్పటి నుంచో డ్రీమ్ బైక్ అన్నట్టు కేటీఎం. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఓకే, ఇవాళ అది ఫుల్ఫిల్ అయిపోతుంది అండి. మనకి డ్యూక్ 200 వచ్చేసి 2,43,000 ఇందాక చెప్పాను కదా. దీంట్లో మనకి లైఫ్ ట్యాక్స్, టీఆర్, ఇన్సూరెన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఇన్సూరెన్స్లో 1 year ఓడి ఉంటుంది, మిగతా 5 years థర్డ్ పార్టీ ఉంటుంది అనమాట. ఓకే. ఇందులో నెల్డిప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ డ్యూక్ 250లో యూజీ మోడల్ 2,67,000 సేమ్ లైఫ్ ట్యాక్స్, టీఆర్, ఇన్సూరెన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఫైనాన్స్లో తీసుకున్నారనుకోండి, ఓకే, మనకి ఫైనాన్స్ ఆప్షన్స్ ప్రొవైడ్ ఫైనాన్సర్స్ వచ్చేసి మనకి బజాజ్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఐడిఎఫ్సి ఉంది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్లో మీ సిబిల్ స్కోర్ని బట్టే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. డ్యూక్ 250కి స్టార్టింగ్ డౌన్ పేమెంట్ 50,000 ఉంటుంది. ఓకే. 1 lakh కూడా వేసి ఇచ్చాను, 1,50,000 కూడా వేసి ఇచ్చాను. ఓకే. సో మనకి 50,000 డౌన్ పేమెంట్కి 12 monthsకి 19,000 వస్తుంది, 24 monthsకి 10,000 వస్తుంది, 36 monthsకి 7,000 వస్తుంది. అంటే మీకు ఈఎంఐ ఎంత ఉండాలి పర్ మంత్, ఈఎంఐ ఎంత ఉండాలి అంటే మీరు ఎంత కట్టగలరు, ఎంత కట్టగలరు, ఒక ఎన్ని మంత్స్ పెట్టాలనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ? 1 year 1.5 year పెడదాం అనుకుంటున్నా. ఓకే, 1 year 1.5. అంటే నా దగ్గర 1,50,000 ఉంది. 1,50,000 అంటే చాలా మంచి డౌన్ పేమెంట్. మీకు ఈఎంఐ కూడా ఎక్కువ పడినా కానీ తొందరగా క్లోజ్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ వస్తుంది, మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,50,000 కట్టినారనుకోండి, 12 monthsకి 11,700 అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఓకేనా, మీకు ఎగ్జాక్ట్ ఒక 20,000 ఏమో ఎక్స్ట్రా పడుతుంది 1 yearకి. ఇఫ్ ఇన్ కేస్ మీరు పైసలు ఏమైనా ఎక్కువ మీ దగ్గర వచ్చాయనుకోండి, బల్క్ అమౌంట్, 3 months తర్వాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు 3 months తర్వాత క్లోజ్ చేసుకుంటాం కదా, ఏమైనా ఎక్స్ట్రా అప్పుడు 2.5% ప్రిన్సిపల్ అమౌంట్ పైన తీసుకుంటాం. డ్యూక్ 200 కంటే డ్యూక్ 250 తీసుకోండి. మీ హైట్కి, ఓకే, మీ కరెక్ట్ పర్సనాలిటీకి బాగా సెట్ అయింది, మీకు బాగుంటుంది వెహికల్. సార్ ఇంకొకటి 290 నుంచి 270కి ప్రైస్ ఎందుకు డ్రాప్ అయింది, ఏమైనా ఐడియా ఉందా? అది కేటీఎం సడన్ సర్ప్రైజ్ ఇస్తుందండి. అంతేనా? మోడల్స్లో కానీ రేట్స్లో కానీ కేటీఎం అయితే సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది. అంతేగాని ప్రాబ్లమ్స్ అలాంటిది ఏ ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు వెహికల్ని. ఓకే సార్. ఇప్పుడు ఏ వెహికల్ ఫిక్స్ అయ్యడం? నేనైతే అంటే డ్యూక్ 200 నచ్చింది, బట్ నాకు అది కంఫర్ట్ లేదు. సరే, టెస్ట్ రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు ఫైనలైజ్ చేసేసేయండి. ఓకే సార్. ఓకే. కాచిగూడ కేటీఎం షోరూమ్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ భయ్య. ఎందుకు అంటే అడిగిన వెంటనే టెస్ట్ డ్రైవ్కి మీ వెహికల్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు. సో దట్టు నేనైతే ఫిక్స్ అవ్వచ్చు ఏ వెహికల్ తీసుకోవాలి అనేది. వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ కోసం కంప్లీట్ గా బయటకైతే తీసుకొచ్చారు భయ్య. సో చూస్తుంటే లుక్స్ వైజ్ చాలా చాలా ఇంప్రెస్ అయితే చేస్తుంది. బట్ ఈ అబ్బాయి అంత హైట్ ఉన్నప్పటికీ అతనికే కాలు అందట్లేదు, మనకు అంత తెలియదు. ఇప్పుడైతే హెల్మెట్ వేసుకొని టెస్ట్ డ్రైవ్ కి అయితే వెళ్తా భయ్య. సో ఈ వెహికల్స్ ని టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. ఈ వెహికల్ పైన అయితే కంప్లీట్ గా కూర్చున్న సీట్ పొజిషన్ ఒకసారి చూడండి. అట్ ద సేమ్ టైం నా లెగ్స్ కి రోడ్ అనేది అందట్లేదు భయ్య. ఏదో అప్పుడే చేప పిల్ల నీటిలో నుంచి బయటకు వస్తే ఎలా గిలగిల కొట్టుకుంటుందో నేనైతే అలా కొట్టుకుంటున్నాను. చూడండి, నాకైతే అందట్లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సో కీ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక ఇక్కడ నుంచి అబ్బో రెడీ టు రేస్. యానిమేషన్ మాత్రం భలే ఉంది భయ్య, టిఎఫ్టి కంట్రోల్. సో చూడటానికి నెక్స్ట్ లెవెల్. యాక్సిలేటర్ ఇద్దాం. వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. బట్ ఒక చూడండి, ట్రాఫిక్ ఎక్కడైనా వెహికల్ వెనక్కి తీయాలంటే కష్టం, చాలా కష్టం. నేనైతే తీయలేకపోతున్నాను చూడండి. అమ్మో, ఎక్కడ బండి పడేస్తానేమో అని చెప్పి చాలా భయపడుతున్నాను. అసలు కాలు అందట్లా రెండు వైపులా కూడా. ఓకే, అయ్యి బాబోయ్, చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. కంప్లీట్గా నేను వన్ సైడ్ దిగితే నాకు ఒక సైడ్ అయితే కాలు అయితే అందుతుంది, లేకపోతే కాళ్ళు అయితే అందవు. ఇక
ఈ 200cc పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది ఒక మినీ రాకెట్ లాగా అయితే పర్ఫార్మెన్స్ ఉంది, లైక్ బీస్ట్ అనుకోండి. ఇక చాలా చాలా పవర్ అయితే ఉంది భయ్య ఈ KTM 200లో. KTM 250 కూడా డ్రైవ్ చేద్దాం. ఆ డ్రైవ్ చేసిన తర్వాత ఆ వెహికల్ గురించి ఇంకా మాట్లాడదాం. సో బాగుంది, అదర్వైజ్ నాకు కంప్లైంట్స్ ఏమీ లేవు. ఒకటే ఈ అడ్జస్ట్మెంట్ ఏమైనా డౌన్ అయితే బాగుంటుందేమో, ఒకసారి షోరూంలో కనుక్కుంటాను. ఇన్ కేస్ డౌన్ అయితే డౌన్ చేపిద్దాం. బట్ ఏంటంటే నేను తెలుసుకున్నంత వరకు దీన్ని డౌన్ చేస్తే సస్పెన్షన్ అనేది ట్యూనింగ్ పోతుంది, ఇన్ ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం రావచ్చేమో అని చెప్పి చాలామంది చెప్పారు. డిజైన్ లుక్స్ చాలా బాగుంది. దీని గురించి తర్వాత అయితే మనం డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే ఇది రివ్యూ యూనిట్ కాబట్టి మనం వెహికల్ అయితే షోరూంలో ఇచ్చేయాలి. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి భయ్య. ఈ వెహికల్ టోటల్ వెయిట్ వచ్చేసరికి 150 నుంచి 160 ఇన్ బిట్వీన్ అయితే ఉండొచ్చు. వెహికల్ పైన డ్రైవ్ చేస్తూ కాన్ఫిడెంట్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం రోడ్ గ్రిప్పింగ్ కూడా బాగుంది భయ్య. ఇందులో డబుల్ ABS అయితే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ABS అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం ఈ వెహికల్ తో కార్నరింగ్ చేసేటప్పుడు కూడా 100% కాన్ఫిడెంట్ అయితే ఉంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఏదో గుర్రం పై నుండి డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది. అట్ ద సేమ్ టైం స్పీడ్ బ్రేకర్ దగ్గర వెహికల్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. మనకైతే అసలు ఇబ్బందిగా మనం ఏమీ ఫీల్ అవ్వము. సో మనకు తెలీదు అంత స్పర్శ. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. వెహికల్ పికప్ లో అయితే మాత్రం ఎలాంటి డిసప్పాయింట్ అయితే మీరు అవ్వరు, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో 0 to 60 అయితే అందేస్తుంది. యాక్చువల్లీ గోప్రో వీడియో అయితే నేను రికార్డ్ చేశాను, అన్ఫార్చునేట్లీ ఆ వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. చూడండి, కావాల్సుకుని నేనైతే చిన్న చిన్న గోతుల్లో దింపుతున్నా, నాకైతే ఏ ప్రాబ్లము రాలేదు. కంఫర్ట్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం హై స్పీడ్ లో బ్రేకింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ మైలేజ్ 30 to 35 అయితే వీళ్ళు షోరూమ్ వాళ్ళకి చెప్తారు. ప్రాక్టికల్ గా ఎంత వస్తుందో ఈ వెహికల్ ని డ్రైవ్ చేస్తే గానీ మనకైతే తెలియదు. ఒకవేళ మీ దగ్గర KTM 200 ఉంటే మైలేజ్ ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వామ్మో, జస్ట్ మిస్ భయ్యా, లిటరలీ బైక్ అయితే కింద పడుతుండే, ఎందుకంటే హైట్ సరిపోవట్లేదు. చూడండి, అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్కడైనా వెహికల్ ఇలా సడన్ గా ఆగిపోయిందంటే వెహికల్ కింద పడడమే. ఇంకా వెనకాల పర్సన్ లేరు, ఉంటే వెయిట్ అయితే ఆపలేము. సో ఇప్పుడైతే నేను KTM డ్యూక్ 250 అయితే టెస్ట్ డ్రైవ్ తీసుకువెళ్తున్నాను. ఈ వెహికల్ నాకు చాలా చాలా కాన్ఫిడెంట్ అయితే ఉంది. చూడండి, లుక్స్ వైజ్ కూడా చాలా బాగుంది. సో డిఫరెంట్ లుక్, దానికి దీనికి మనం కంపారిజన్ చేయకూడదు. అది ఎప్పటి నుంచో చూస్తున్నా 200 సిరీస్, ఇది 250. అంటే మనకి 390లో ఎలా ఉందో లుక్స్ డిజైన్, అదే లుక్స్ డిజైన్ దీనికైతే తీసుకొచ్చారు. కీ ఆన్ చేసి అబ్బో, పికప్ అయితే నెక్స్ట్ లెవెల్. దానికంటే ఇది ఇంకా దుమ్ము రేపుతుంది భయ్య. ఈ వెహికల్ కార్నరింగ్ లో కూడా చాలా చాలా బాగుంది భయ్య. ఒకసారి చూడండి, అసలు లిటరల్లీ ఇది ఒక మినీ రాకెట్ లాగా అయితే దూసుకుంటూ వెళ్ళిపోతుంది రోడ్డు పైన. ఈ KTM బైక్ అంటే మా వాడికి అసలు ఎప్పటి నుంచో డ్రీమ్ బైక్ అన్నట్టు. సో ఎప్పటి నుంచో ఒక 4 ఇయర్స్ నుంచి ఈ వెహికల్ తీసుకుందాం అని చెప్పి ఇప్పటి వరకు హోల్డ్ అయ్యిండు. సో ఇప్పుడు 200 తీసుకుంటాడో 250 తీసుకుంటాడో నాకైతే తెలీదు. వన్స్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిసైడ్ అయితే అవుతాం. ఈ వెహికల్లో పంచి ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్. సో 200తో పోల్చుకుంటూ 250 నెక్స్ట్ లెవెల్ భయ్య. దానికి దీనికి మనం కంపారిజన్ చేయొద్దు. KTM డ్యూక్ 200 వచ్చేసరికి 2,43,000 చెప్పారు. ఈ 250 అనేది 2,67,000 అయితే చెప్పారు అరౌండ్. దానికి దీనికి 25,000 to 30,000 అయితే వేరియేషన్ అయితే ఉంది. సో వెహికల్ అయితే నాకడిగితే ఈ వెహికలే చాలా బాగుంది, ఎక్కువ పవర్ అయితే ఉంది. సో ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి 30 అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ లైఫ్ లో ఎంత వస్తుందో పర్ఫెక్ట్ గా మనకు తెలియదు. నాకు తెలిసి 25 నుంచి 30 వరకు రావచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఈ వెహికల్ కంఫర్ట్ చాలా బాగుంది. నాకు రెండు వైపులా కాళ్ళు ప్రాపర్ గా అందుతున్నాయి. ఇలా కాళ్ళు ప్రాపర్ గా రెండు వైపులా అందినప్పుడు ఈ వెహికల్ తో మనం కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేయగలం. సో మా వాడైతే ఫైనల్ గా KTM డ్యూక్ 250 సెలెక్ట్ చేసుకున్నాడు భయ్య. వెహికల్ ఈ కలర్ అయితే మేము చూస్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి బ్లూ కలర్, అట్ ద సేమ్ టైం ఆరెంజ్ టైర్స్ అయితే ఉంటాయి. లుక్స్ వైజ్ మా వాడికి ఈ వెహికల్ అనేది చాలా బాగా నచ్చిందంట. ఇంకొకటి కంఫర్ట్ కూడా పర్ఫెక్ట్ గా సూటబుల్ అయ్యింది అని చెప్పి ఈ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా మీరు కూడా వెహికల్ తీసుకునేటప్పుడు ఏ వెహికల్ నచ్చింది అనేది పక్కన పెట్టేసి ఆ వెహికల్ మీకు కంఫర్ట్ ఉందా లేదా అని బట్టి మీరైతే వెహికల్ తీసుకోండి. ఎందుకంటే కంఫర్ట్ మిస్ అయితే లైఫ్ అంతా కూడా మనం బాధపడుతూనే ఉంటాం. అరే కంఫర్ట్ మిస్ అయింది అనేది.
సో అన్ని ప్యాటర్న్స్ లో కూడా మీరు చెక్ చేసుకోండి. ఐ మీన్ టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ అయితే బుక్ చేసుకోండి. ఈ వెహికల్ కి మేము 1,49,000 పేమెంట్ అయితే పే చేసాం. కంప్లీట్ గా ఈ 1,49,000 రూపీస్ మొత్తం కూడా మా బ్రదర్ సేవింగ్స్ 3 ఇయర్స్ నుంచి సేవ్ చేస్తూ ఇప్పటి వరకు 1,49,000 రూపీస్ అయితే సేవింగ్ చేసుకున్నాడు. ఈ 1,49,000 డౌన్ పేమెంట్ పెట్టేసి మిగతా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నాడు. సో 12 మంత్స్ కి ఎవ్రీ మంత్ 11,500 రూపీస్ ఈఎంఐ అయితే పడింది వాడికి. ఇలా డ్రీమ్ బైక్స్ అచీవ్ చేసుకోవడానికి 3 ఇయర్స్ అయితే వర్క్ చేసిండు. ఫైనల్ గా ఇప్పుడైతే వాడు డ్రీమ్ బైక్ అయితే తీసేసుకున్నాడు. ఈ KTM Duke 250 రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అప్కమింగ్ వీడియోస్ లో డిస్కషన్ చేద్దాం. సో ఫైనల్ గా KTM Duke 250 కీస్ అయితే మా చేతిలో పెట్టారు భయ్య. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.